హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ మామూలుగా ఏంటంటే ఖర్జూరం, నువ్వులు, ఎండు కొబ్బరి, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ వేసి లడ్డూలాగా చూడుతున్నాను అనమాట. ఇంకా మీ దగ్గర ఇంకా మామూలు గుమ్మడి గింజలు, వేరుశనగకాయ గుళ్ళు ఇవన్నీ కూడా వేసుకుంటే వేసుకోండి, అవి మంచిదే. నేను ప్రస్తుతానికి ఇది చూడుతున్నాను. ఇది వేసి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తాను అనమాట. ఈసారి మాత్రం ఇది చేస్తున్నాను. ఖర్జూరం తీసుకొచ్చుకొని విత్తనాలు ఉంటే కనుక అవి తీసి పక్కన పెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు నువ్వులు వేసి దోరగా వేయించుకోండి. చిన్న మంట మీద పెట్టి వేయించుకోండి నువ్వులు. తర్వాత అవిసె గింజలు. నేను మామూలుగా ఇంత ననేం కాదు, నేను నువ్వులను కొంచెం ఎండు కొబ్బరి ఎక్కువ వేసాను. అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అవి మాత్రం కొంచెం తగ్గించే వేసుకున్నాను. ఖర్జూరం తీపికి సరిపడా వేసుకోండి. కొంచెం నెయ్యి వేసాను అనమాట. చాలా మంచిది ఫ్రెండ్స్, ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది. ఇవి మిక్సీ కూడా వేయకోకుండా కూడా మామూలుగా ఇలా వేయించి కూడా నెయ్యిలో చుట్టుకోవచ్చు. కానీ నేనేంటంటే అలాగుంటే మా పిల్లలు తినరు, అందుకని నేను ఇలాగా చేస్తున్నాను అనమాట. మిక్సీ వేసి అది కూడా బరగ్గా వేసుకోండి, మరీ ఫైన్ పౌడర్గా అవసరం లేదు. అవి వేసేసాను. ఎండు కొబ్బరి తురుము, అది తర్వాత నువ్వుల పౌడరు, తర్వాత అవిసె గింజలు, తర్వాత సన్ఫ్లవర్ గింజలది వేసేసి దాంట్లో ఖర్జూరం కొంచెం నెయ్యిలో వేపుకోవాలి. వేపుకొని కొంచెం నెయ్యి కూడా ఎక్కువే వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలాంటివి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక రకమే కాకోకుండా ఇంకా ఒక్కొక్కసారి వేరుశనగ గుళ్ళు, ఒక్కోసారి బాదం అలా వేసి కూడా చేసుకోండి. ఎండు కొబ్బరి, నువ్వులు మాత్రం చాలా మంచిది, అవి యాడ్ మాత్రం చేసుకోండి ఏమున్నా లేకపోయినా. నెయ్యి వేసుకొని ఖర్జూరం దాంట్లో వేసుకొని అవన్నీ వేసేసుకొని అది అలా చుట్టుకోవాలి ఉండలాగా. చాలా మంచిది ఫ్రెండ్స్, వంటికి పిల్లలకు కూడా మంచి బలం. ఇలా చేసుకొని పెట్టుకోండి. బయటి ఫుడ్ల కన్నా ఇలాగ ఇంట్లో మనం చేసి పెడితే ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా హెల్త్కి మంచిది. పెద్దోళ్ళు కూడా తినచ్చు, రోజుకు ఒకటి తినచ్చు, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.